మంత్రి గారికి నేను డిమాండ్ చేస్తున్నాను అధ్యక్ష. మురళి గారు సార్ నమస్కారం సార్. స్పీకర్ సార్. సార్ 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 క్వశ్చన్ అడగండి, ఆన్సర్ మీరు చెప్పేస్తారు. క్వశ్చన్ కాదు సార్, ఆన్సర్ మంత్రి గారు చెప్తారు. అదే 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 సార్. సార్ ఒక్క నిమిషం మీరు ఇవ్వకపోతే ఇస్తాను ప్రజలు చూస్తారు. మీకు బాధ్యత ఉంది, టైం చూడండి సార్. ఇదే ఇంపార్టెంట్ సార్. 2 కాదు 3 hours పెట్టండి సార్, అందరూ కూడా ఆనందపడతారు. ప్లీజ్ మాట్లాడు టైం అవుతుంది సార్. మరి క్వశ్చన్స్ డైరెక్ట్ గా అయితే ఇంకేమి అడగడానికి కూడా ఏం లేదు సార్. అతను అడిగిందే మీరు కాదట్లేదు, ఆన్సర్ మీరు ఇచ్చినట్టు అరగంట మాట్లాడు సార్. ఏం లేదు సార్, ఒక సబ్జెక్ట్ నా కాన్షియన్స్ సబ్జెక్ట్ చెప్తాను సార్. సార్ మాకు 10 హాస్పిటల్స్ ఉన్నాయి, డాక్టర్స్ అయితే లేరు, 8 మంది ఉన్నారు. అలాగే ఈరోజు రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారంటే గత 14-19 గవర్నమెంట్లో చంద్రబాబు నాయుడు హయాంలో కేజీ 13 రూపాయలకు ఇవ్వడం వల్ల ఆ రోజు మిల్క్ ప్రొడక్షన్ బాగా వచ్చింది. ఈరోజు దానా కాస్ట్ 50 నుంచి 60 రూపాయలు అంటే రైతు ఏ విధంగా భరిస్తాడు అధ్యక్ష? మీకు తెలుసు కదా ఎంత ఇబ్బంది ఉందో. ఈరోజు ప్రొడక్షన్ కూడా 40,000 పైబడి పశువులు కాన్షియన్స్లో ఉంటే ఈరోజు 20,000 లీటర్లు కూడా మిల్క్ రావడం లేదు. దానా వల్ల ఇబ్బంది పడుతున్నారు. దయచేసి ప్రభుత్వం ఈ దానా విషయంలో చాలా కేర్ తీసుకోవాలని, అలాగే మరి సబ్సిడీ ప్రైస్కి ఇవ్వాలని, అదేవిధంగా ఇన్సూరెన్స్ కూడా మరి గత ప్రభుత్వంలో ఉచితంగా చేశారు, ఈ ప్రభుత్వం కూడా చేయాలని, అదేవిధంగా ఈ ఎస్సీ ఎస్టీ బీసీలకి పెద్దగా పశువుల సార్లు ఉండవు అధ్యక్ష. వారికి చంద్రబాబు నాయుడు గారి హయాంలో హాస్టల్స్ కూడా పెట్టడం జరిగింది, పశు హాస్టల్స్. వాటిని కంటిన్యూ చేయాలా, ప్రతి మండలంలో ఇవ్వాలా, దాన్ని ప్రభుత్వం మంత్రి గారు అలాగే దృష్టి పెట్టాలని, అదేవిధంగా గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఒక డీడీ అచ్చెన్న గారు మరి మడ్రావడం జరిగింది. ఆ విషయంలో కూడా మరి ప్రభుత్వం మళ్ళీ ఒకసారి పునరాలోచించి ఆ కుటుంబానికి అలాగే అలాంటి అన్యాయాలు జరగకుండా కూడా చర్య తీసుకోవాలని మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష. అదేవిధంగా ఈ మిల్క్ ప్రొడక్షన్ ఎంత పెంచాలంటే ఇది ఫార్మర్కి అన్ని విధాల ఉపయోగం అధ్యక్ష. యానిమల్ రాజమండ్రి అనేది చాలా చాలా ఇంపార్టెంట్. పశువులు అలాగే గొర్రెలు వీటి సంపద పెంచాలంటే ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. అలాగే మన ప్రభుత్వం మరి అదేవిధంగా మోడీ గారి ఆధ్వర్యంలో 3 ట్రిలియన్ ఎకానమీ వెళ్ళాలి, అలాగే దేశంలో నెంబర్ 1 ఆంధ్రప్రదేశ్ ఉండాలని అని మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మరి ఒక ప్లాన్ ప్రకారం ముందుకెళ్తున్నారు. దయచేసి ఈ విషయంలో కొంచెం బడ్జెట్ పెంచి మరి దీన్ని పశు సంపద బాగా పెంచే విధంగా చర్యలు తీసుకోవాలి మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష. అధ్యక్ష